వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక 38వ డివిజన్లోని కొట్టేటి కోటయ్య వీధిలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు ఇంటికి నిప్పు అట్టించి తగలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కొట్టేటి కోటయ్య వీధిలో మందు మరియు గంజాయి మత్తులో ద్విచక్ర వాహనాలను ఇంటిని దుర్మార్గంగా గంజాయి మరియు మద్యం మత్తులో తలగబెట్టారని అన్నారు. బండ్లు అప్పు చేసి నూతనంగా నిర్మించిన ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయిందని, సామాన్లు మొత్తం తగలబడిపోయాయని అన్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు చెప్పారని అన్నారు. రాత్రి 1:30కి అయితే కనుక అక్కడ బళ్ళు సీసీ కెమెరా తెలుస్తుంది సార్. మనకేమో 12:15 అదే 2:15 2:20 ఆ టైంకి ఇక్కడ తెలిసింది. ఇంత లోపలికి వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఇటు నుంచి ఇక్కడ దండం మీద బట్టలు ఆరేసి ఉన్నాయి సార్. ఒకవేళ మన ఇంటెన్షన్ ఏంటంటే బట్టలు తగలబెట్టేసి బండి మీదకి ఇసిరేసి ఉండాలి. ఈ ఏరియాలో మాత్రం అసలు పగలపుట్ట తిరగడానికి కూడా భయంగానే ఉంది సార్. గంజాయి బ్యాచ్, ప్లేట్ బ్యాచ్ చాలా అంటే చాలా ఎక్కువ. కూడా అవ్వలేదు సార్. బాగాలేదని కట్టించాం. ఎన్నాళ్ళు కట్టించాం. ఆ చీకట్లో వస్తున్నారు, తాగుతున్నారు, పోతున్నారు. ఇందులోనే ఉంటాడే. ఎప్పుడు 9 దాకా మాట పడతా ఉంటారు. ఇక్కడే మట్టికి గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఎవరూ తిరగట్లేదు. నైట్ పూట బయటికి రావడానికి కూడా భయంగా ఉంటుంది. దయచేసి కానిస్టేబుల్ ని బీట్ వాళ్ళని రమ్మని చెప్పండి. చెప్పాను చెప్పండి. నైట్ అయితే కమిషనర్ కూడా చెప్పాను. చెప్పండి. పోలీస్ కమిషనర్ ఫోన్ దొరకలేదు. ఆయన కూడా మాట్లాడతాను. నైట్ పెట్టించండి. చెప్పాను. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు. ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత. ఇట్టి సభకు 80కి పైగా బీసీ సంఘాల నాయకులు, భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎమ్మెల్సీ కవిత, బీసీ సంఘాల నాయకులు. మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు,
కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి. కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేంటంటే ఇప్పుడు అందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలు అయింది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. కొత్తపేట నియోజకవర్గంలో కోమరాజులంక గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ చెర్ల జగ్గిరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బైక్ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు.
సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. సావిత్రిబాయి పూలే మనకు ఆదర్శం. ఇప్పుడు వాహనాలు తీసుకునే వారంతా మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్ ఈ దేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం. అందుకు ఈరోజు మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలు అందిస్తున్నాం. 10 లక్షల వాహనాన్ని 6 లక్షల సబ్సిడీతో కేవలం 4 లక్షలకే ప్రతిదారులకు వాహనాలు అందిస్తున్నాం. మల్లమ్మ ములుగు జిల్లా లబ్ధిదారులు చదువురాని నేను ఇంత దూరం వస్తున్నారని అనుకోలేదు. ములుగు దాటి బయటకు రావాలంటేనే నాకు భయం. నాకు ధైర్యం ఇచ్చి అధికారులకు ఇంత దూరం తీసుకొచ్చారు. చదువురాని నాకు ప్రభుత్వం అండగా ఉండడం సంతోషంగా ఉంది. దూర ప్రాంతాలకు నెత్తిలో ముట్టబెట్టుకొని చేపలు అమ్ముకుంటున్నాను. కొన్నిసార్లు నడవలేక రోడ్డు పక్కన కూర్చొని అమ్ముకునేదాన్ని. కానీ ఇప్పుడు సంచార వాహనాల్లో చేపలు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్రభుత్వ తోడ్పాటుతో ఆదాయంతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. విక్రయ కేంద్రం గాని సోలార్ విద్యుత్ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ ఇట్లా మరి ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇదెవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్ స్టేజ్ మైక్ ఇదంతా కూడా మహిళలకే ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు 5-10 మంది కలిసి ఉంటారు. 4 రూపాయలు ఏంటో బయటికి పోయేటంటే మహిళా సంఘాలు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అయితే. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా మీకు తెలుసు శిల్పకళ వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద ఏరియా. ఒక హైటెక్ సిటీ చుట్టుపక్కల ఐటీ చాలా మంది వస్తారు. అక్కడ వేరే వేరే షాపులు నడిచేది. కానీ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం మరి మన మహిళలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సభాధ్యక్షురాలు మేడం దివ్య గారు, మా సోదరుడు మరి అట్టడుగు వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి చిన్న కుటుంబాల నుంచి ఎదుగుతున్నటువంటి సోదరుడు మెట్టు సాయి గారికి, ప్రియాంక ఒక రాష్ట్రపతిగా 2 రాష్ట్రపతులు, అంతకుముందు ఒక మహిళ, ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది. ఆదివాసీ బిడ్డగా అడవి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కష్టాలు తీరుతాయి. ఆడ మగ ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే కష్టాలు పంచుకోవాలి, కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి. ఇద్దరు తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇద్దరు కష్టపడే వచ్చేది. మరొకరు రెస్ట్ చేస్తారు, ఇంకొకరు పని చేస్తారండి. ఇది వివక్షత కదా. ఇద్దరు కష్టపడి బయట పొద్దున్నాక తిరిగి వచ్చారు, కష్టపడ్డారు. చేనుకు పోయారు, చెరుకు పోయారు, లేదా ఇప్పుడు మనం ఇచ్చే వాహనాలు ద్వారా బిజినెస్ చేసి ఏదో చేసుకొని వచ్చారు. అదే ఇద్దరు చెరుకు చేస్తే తొందరగా పని అయిపోతుంది, ఇద్దరు ఒకటే తొందరగా రెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనతోటి ఆడవాళ్ళను గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి, ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని పైనుంచి కూడా మాకు అక్కడ పైన ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అంతకంటే ముందు మరి ఇందిరమ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్. ఎందుకంటే సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అనేది. కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఇచ్చిన ఆడవాళ్ళు, అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లలోకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం తయారు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే 1830-40 ఆ ఇయర్లు అంటే చాలా వెనుకబడతారు, చాలా అంతరానితనం, చాలా అణచివేత. ఆ టైంలో మరి ఆమె ముందుకు తీసుకొచ్చి చదువు చేయించడం కాకుండా ఆమె ఒక టీచర్ గా తయారు చేసి ఈ రోజు ఇంత మందిని చదువుకో
ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం, ఆడవాళ్లకు చదువు చెప్పడం, ఆడవాళ్ల కోసం స్పెషల్ గా స్కూల్. మీకన్నా జగన్ రెడ్డిని మేలు. బీజేపీ వాళ్ళలాగా జగన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. బస్సు కలిసాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టాడు. అంతకన్నా నీచగా ఉందరా? ఏమైంది? 300 పోతేనే ఆ పోతే ఏడ్చలే. దీనికి ఎడుతాను నేను. అదే కొంచెం అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు తగ్గు మాట. I don't want to insult third gender. I give lot of respect to them. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టి ఇచ్చినట్టు. నిలబెడితే ఆ పోతు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చా అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జనరల్ గా తగ్గు నా కొడుకులు. సాక్షాత్కుడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకో. ములుగు జిల్లా వెంకటపురం మండలం యాకన్నగూడె సమీపం రాళ్లవాగుపై వంతెన కుంగింది. భద్రాచలం ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. వారధి మధ్యలో సుమారు అడుగు మేరకు కిందికి ఒరిగిపోవడం, సైడ్ వాల్ కట్టడాలు సైతం ఛిద్రం కావడంతో ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల కిందట రాళ్లవాగుపై 20 మీటర్ల పొడవున ఒక పిల్లర్లే ఇరువైపులా కాంక్రీటు అప్రోచర్లతో వంతెన నిర్మించారు. 10 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జిపై నుంచి వెంకటపురం, వాజేడు, చెర్లదమ్మగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వాహన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. వంతెన కుంగిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు. వెంకటపురం మీదుగా భద్రాచలం, చర్ల వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఏటూరు, నాగారం నుంచి మనుగురు మీదుగా వెళ్లాలని సూచించారు. మధ్యలో కుంగిన క్రమంలో ఏ క్షణం అయినా కూలిపోయే ఆస్కారం ఉండటంతో భారీ వాహనాలతో బ్రిడ్జిపైకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎండ్బి అధికారులకు సైతం సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. హోసూరు బెంగళూరు జాతీయ రహదారి కర్ణాటకలోని బొమ్మసంద్ర పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న గార్మెంట్స్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. 7 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది కోట్ల విలువలు చేసే దుస్తులు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం
ಅದು ಏನೇ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ ಎದ್ದಂತ ಜಾಸ್ತಿ ಅಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಮೇಲೆ ಅಲ್ಲಿ మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మందమరి పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మహిళా అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని కోరడం జరిగింది. జాతీయ బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు రాయపరపు కిరణ్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులతత్వంపై పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ మరియు మహిళలకు విద్య ఎంతో నేర్పు వస్తుందని, పోరాటం చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో నూతన వ్యవస్థ కోసం స్త్రీల మహోన్నతి కోసం పోరాటం చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కోరడం జరిగింది. ఇందు మూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనవరి 3వ తారీఖుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రకటించడం బీసీ సంక్షేమ సంఘం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని తెలపడం జరిగింది. అణగారిన వర్గాలకు విద్యను అందించి స్కూలు స్థాపించి ఎంతో మందికి విద్యను అందించేసి అందరినీ విద్యావంతులను చేసి ఈరోజు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహిళగా నిలిచింది. కాబట్టి ఆమెను ఆశయంగా తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ నియమించాలని సందర్భంగా ప్రకటన జరిగింది. కావున గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జేబీసీ జేబీసీ. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. మెదక్ శివంపేట మండలం నవాబ్పేటలో టమాటా పంటను దగ్ధం చేసిన రైతులు. టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించిన రైతులు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీచర్స్ సమ్మెలో కారణంగా విద్యార్థులు చదువులో వెనుకపడవద్దని 10వ తరగతి విద్యార్థులకు సూచన చేయడం జరిగిందని తల్లిదండ్రులు కష్టపడే మనల్ని చదివిస్తున్నారు కాబట్టి అందరూ విద్యార్థులు పరీక్షలు దగ్గరికి వస్తున్న కారణంగా అందరూ చదువుకొని మంచి మార్కులు సాధించాలని వారు సూచన చేశారు। ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగ్లోత్ దేవసింగ్, మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, మండల ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు। పోతారా లేదా? పాస్ అయినాక అంత సంతోషం వాళ్ళకు రెట్టింపు రావాలా అంటే మీరు కష్టపడి చదవాలా। ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేదంతా మీ సైడే ఉన్నాయి కాబట్టి ఆ దేవుని దయ ప్లస్ మీ యొక్క కష్టాన్ని మీరు మర్చిపోదు। మంచిగా చదవండి। థ్యాంక్ యూ। నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాకు మీరందరూ పాస్ అయినట్టు నేను టీచర్లను ఎంతో ఎంకరేజ్ చేసి పంపిస్తా, మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలి। అంటే మా టీచర్ మాకు కావాలని చెప్పి పంపించింది, వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నారేమో, అట్లా వినకూడదమ్మా। అది ఇక్కడ పొలిటికల్ రాదు, వాళ్ళు వస్తారు స్పాయిల్ చేసుకోవద్దు। టీచర్లకు మనం ఏమి ఇయ్యలేము, నువ్వు ఇయ్యగలుగుతావా? మన ఇంటి నుంచి తెచ్చి పెడతామా? పెట్టాం। వాళ్ళకు వచ్చేటి వస్తాయి, గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళ సమస్య। మన సమస్య ఏంటి చెప్పండి? చదువుకోడు। మన తల్లిదండ్రులు పంపించారు, ఒక ఆశయం నెరవేర్చాలంటే మనం చదవాలి। టీచర్లు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చేయాలని ఏం లేదు, కానీ రిక్వెస్ట్ తోటి వాళ్ళు వచ్చి మన పిల్లలు అనే ఒక చిన్న ఆధారంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు చదువు చెప్తున్నారు, దయచేసి స్వీకరించండి। ఎవరు చెప్పినా వెనుక వేరే వాళ్ళు వచ్చి పొలిటికల్ వాళ్ళు వచ్చి చెప్పినా ఎవరికైనా అనుబంధం ఆ టీచర్లకు ఉన్నా కానీ మీరు ఎవ్వరు మాట వినకండి, మీరు ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టండి, ఓకేనా? సో మీకు ఇప్పుడు ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మా సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్।